ఇట్లా చెప్పాలంటే మనుషుడు ఏదైనా ఒకటి తలంచడం ఒకటి చేద్దాం అనుకున్నాడు అంటే 2 సార్లు అంట. 1 ఈజ్ బిల్డింగ్ ఇన్ హిస్ మైండ్, 2 ఈజ్ బిల్డింగ్ ఇన్ హిస్ యాక్షన్. మనస్సులో తలస్తాము ఒకటి, క్రియలో చేస్తాము రెండోది. ఎవడెత్తింది క్రియలో చేయడు. అందుకని యేసు ప్రభు ఈ విషయాన్ని డీల్ చేయాల్సి వచ్చినప్పుడు, వ్యభిచారము చేయొద్దన్న మాట మీరు విన్నారు, కానీ నేను మీతో చెప్తున్నాను ఏమని, ఒక స్త్రీని మోహపు చూపు, ఎక్కడ మనసులో మోహపు చూపుతో చూసిన వాడు అప్పుడే అంటే వాట్ ఈస్ ఈ ట్రైంగ్ టు సే, దిస్ విల్ లీడ్ టు దిస్, ద కాన్సిక్వెన్స్ ఆఫ్ దిస్ ఇస్ దిస్. నీ మనసులో నువ్వేం తలస్తున్నావు అదే నువ్వు చేయబోతున్నావు. నీ మనసుని కంట్రోల్లో పెట్టుకో, నీ క్రియలు కరెక్ట్గా ఉంటాయి. నీ మనసు అదుపులో ఉన్నప్పుడు నీ జీవిత విధానము అదుపులో ఉంటుంది, కంట్రోల్లో ఉంటుంది. నీ మనస్తత్వము మారకపోతే బ్రతుకు మారదు. దేవుని వాక్యలో చూసినప్పుడు అండి, ఈరోజు ఎంతోమంది విశ్వాసాలకు కూడా కలిగే నష్టము దీన్ని బట్టి. ఎంతోమంది రక్షించబడతారు, బాప్తీసం తీసుకుంటారని యేసుప్రభు సొత్తు అంటారు, అంతటితో ఆగిపోతారు. కానీ దేవుని వాక్యలో చూసినప్పుడు రోమన్స్ 12:1 చూసినప్పుడు రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్, దేవుని వాక్ ద్వారంగా మన మనస్సుని నూతన పరచుకోవాలంట. రక్షించబడిన మనము, రక్షించబడ్డానని చెప్తే చాలదు, కానీ రక్షించబడిన నీవు నీ మనసుని నూతన పరచుకోవాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంత దేవుని వాక్యం తగినట్టుగా మీ మనసు మలచబడింది? ఎంత దేవుని వాక్యం తగినట్టుగా దేవుని పద్ధతుల ప్రకారము లోక పద్ధతులు విడిచి దేవుని పద్ధతుల్లోకి వచ్చారు? కెన్ యూ రీడ్ దట్ వర్స్ బ్రదర్ ప్లీజ్? చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, మీరు ఈ లోక మర్యాదల్ని అనుసరింపక, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లుగా మీ మనస్సుని మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీ మనస్సు మారాలంట. ఈరోజు చాలా మంది మనసులు మారలే, అందుకనే బ్రతుకులు మారలే. మనసులు మారలే, బ్రతుకులు మారలే. దేవుడు ఏదో మార్చాలనుకుంటున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ మార్గాన్ని చూపిస్తున్నాడు. దేవుడు అనుగ్రహించిన రక్షణ, నీవు ఆయన దగ్గర చేరే మార్గాన్ని దేవుడు చూపిస్తున్నాడు. కానీ ఆ మార్గంలోకి రావాల్సింది నీవే, నీ అంతటా నీవు కాదు, పరిశుద్ధాత్మ సహాయం దూరంగానే. అందుకని ఇందాక చెప్తూ వచ్చాను, ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీనత్వం, దయాళత్వం, ఆశానిగ్రహము, సాత్వికము, మంచితనము, విశ్వాసము. చూసి ఇవన్నీ చూసినప్పుడు ఆత్మ ఫలము, ఆత్మ ద్వారంగా నీవు ఫలిస్తావు, నీవు చేస్తావు. అంటే లోపడాల్సింది నీవే. నీ మనసు లోపడతానికి సిద్ధమా? ఈరోజు